పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటూ నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చదువుకున్నాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు ఉపమాన రీతిగా విప్పుడు కథ ఒకటి ఇశ్రాయేలీయులకు వెయ్యము. ఎట్లనగా, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నానా విధములకు విచిత్ర వర్ణములు గల రెక్కలను, ఈకలను, పొడుగైన పెద్ద రెక్కలను గల ఒక గొప్ప పక్షిరాజు లెబనోను పర్వతమునకు వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మను పట్టుకొనెను. అది దాని లేత కొమ్మల చిగుళ్లను త్రుంచి వర్తక దేశమునకు కొనిపోయి వర్తకులున్న ఒక పురమందు దానిని నాటెను. మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసుకొని పోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దానిని నాటెను. అది చిగిర్చి పైకి పెరగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షవల్లి ఆయను. దాని కొమ్మలు ఆ పక్షిరాజు వైపునకు అల్లుకొని చుండెను. దాని వేళ్ళు క్రిందకి తన్నుచుండెను. అలాగున ఆ ద్రాక్ష చెట్టు సాకోపసాలుగా వర్ధిల్లి రెమ్మలు వేసెను. పెద్ద రెక్కలను, విస్తారమైన ఈకలను గల ఇంకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి బహుగా ఫలించు మంచి ద్రాక్షవల్లి అగునట్లుగా అది విస్తార జలములు గల మంచి భూమిలో నాటబడి ఉండునను. ఆ పక్షిరాజు తన నీరు కట్టవలనని తన పాదు కాలువలో నుండి అది ఆయా పక్షి తట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. కావున నీవిలాగ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అట్టి ద్రాక్షవల్లి వృద్ధునందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాన్ని పండ్లు కోసివేతురు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యగాండ్రు ఎంత కాపు చేసినను దాన్ని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడినను వృద్ధి పొందున తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనము, ఈ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో, బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యొద్ద నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయెను. మరియు అతడు రాజసంతతిలో ఒకరిని ఏర్పరిచి ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చెయ్యలేక ఉండునట్లు తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుట వలన అది నిలిచి ఉండునట్లును అతనితో నిబంధన చేసి అతని చేత ప్రమాణము చేయించి దేశములోని పరాక్రమవంతులను తీసుకుని పోయెను. అయితే అతడు తనకు గుర్రములను గొప్ప సైన్యమును ఇచ్చి సహాయం చేయవలనని అడుగుటకై ఐగుప్తు దేశమునకు రాయబారులను పంపి బబులోను రాజు మీద తిరుగుబాటు చేసెను. అతడు వర్ధిల్లున అట్టి క్రియలు చేసినవాడు తప్పించుకొనునా నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు. ఎవనికి తాను ప్రమాణం చేసి దాన్ని నిర్లక్ష్య పెట్టినో, ఎవనితో తాను చేసిన నిబంధనను అతడు భంగము చేసినో, ఎవడు తన్ను రాజుగా నియమించినో ఆ రాజునంతనే బబులోను పురంలోనే అతడు మృదునందునని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యుద్ధము జరగగా అనేక జనములను నిర్మూలన చేయవలనని కల్దీలు దెబ్బలు వేసి బురుజులు కట్టిన సమయమున ఫరో ఎంత బలము ఎంత సహాయము కలిగి బయలుదేరినను అతడు ఆ రాజునకు సహాయము ఎంత మాత్రమును చేయజాలడు. తన ప్రమాణములు నిర్లక్ష్యం పెట్టి తాను చేసిన నిబంధనను భంగము చేసుకొనడు. తన చేయి ఇచ్చియు ఇటు కార్యములు అతడు చేసిన అతడు ఎంత మాత్రమును తప్పించుకొనడు. ఇందుకు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అతడు నిర్లక్ష్య పెట్టిన ప్రమాణము నేను చేయించినది కదా, అతడు రద్దుపరిచిన నిబంధన నేను చేసినదే కదా. నా జీవముతోడు ఆ దోష శిక్ష అతని తల మీదనే మోపుదును. అతని పట్టుకొనుటికే నేను వలనొగ్గి అతన్ని చిక్కించుకొని బబులోను పురమునకు అతన్ని తీసుకొని పోయి నా మీద అతడు చేసి ఉన్న విశ్వాస ఘాతకం బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమాడుదును. మరియు యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితినని మీరు తెలుసుకున్నట్లు అతని దండు వారిలో తప్పించుకొని పారిపోయిన వారందరూ ఖడ్గము చేత కూలెదురు. శేషించిన వారు
నలుదిక్కులా చెదిరిపోవుదురు. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును. పైగా నున్న దాని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతముల మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలో ఎత్తుగల పర్వతముల మీద నేను దాన్ని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోయినట్లు ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.